టెక్నికల్గా మీరు యూజువల్గా ఎలా చిన్న సినిమా తీయండి, ఏ సినిమా తీయండి, మీరు టెక్నికల్గా అది చాలా ఒక హైగా ఉండేలా చూసుకుంటారు. ఒక Yeah. కెమెరా యాంగిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎడిట్ కట్స్ కానీ. సో అది ఎప్పటికీ మిమ్మల్ని అది డిసప్పాయింట్ చేయదు మీరు ఆ విషయంలో. సో ఈ సినిమా ఎలా ఉండిపోతుంది ఆ యాంగిల్లో? టు స్టార్ట్ విత్ ఇది నా కమల్ తీసాడు సినిమా. అది కమల్ అని నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి పనిచేసాడు. సో హీ డిడ్ ద ఫిలిం. బట్ చాలామంది చూసిన వాళ్ళు మీరు తీసినట్టే ఉందంటే అది ఎంతో కొంత నా స్టైల్ ఇష్టపడేవాడని వస్తారు నా దగ్గరికి. అవును, అవును. అది కాకుండా స్టోరీ అనేది నేను రాశాను కాబట్టి ఇన్హెరెంట్గా దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. యూనో యా ఐ థింక్ స్టోరీ రాస్తారా మీరు ఇన్ రైటింగ్గా, లేకపోతే కంపోజ్ చేస్తారా స్టోరీ? స్క్రిప్ట్ తయారు చేస్తారా? డూ దట్. యా ఇంగ్లీష్లో రాస్తాను ఇప్పుడు. మొత్తం టోటల్ స్క్రిప్ట్ తయారు చేస్తారు? ఫుల్ స్క్రిప్ట్. ఎన్ని సీన్లు అయితే? 60 సీన్లు అయితే 70 సీన్లు? యా వాట్ ఎవర్. ఓకే. అంటే ఎలా ఉంటుంది మీ వే ఆఫ్ వర్కింగ్ ఆ టైంలో? ఆ టైంలో వే ఆఫ్ వర్కింగ్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సాధారణంగా మన డైరెక్టర్లు అంతా కూడా ఏదో ఫామ్ హౌస్కి వెళ్తాం, లేదా గెస్ట్ హౌస్కి వెళ్తాం, లేదా ట్రైడెంట్ హోటల్కి వెళ్తాం, ఒక 15 రోజులు అసిస్టెంట్లు కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, అందరు కలిసి బోండ్ స్క్రిప్ట్తో బయట. నేను అసలు నా లైఫ్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు స్క్రిప్ట్ రాయడానికి.